ఇక స్థానిక ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఏపీ ప్రభుత్వ సంకల్పానికి తొలి పరీక్ష ఎదురైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. బీసీలకు గ్రామ పంచాయతీలలో 34%, పట్టణ స్థానిక సంస్థలలో 33.3% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి తొలి పరీక్ష ఎదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టులో సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34%, పట్టణ స్థానిక సంస్థలలో 33.33% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపుతో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50% దాటిపోతాయని పిటిషనర్ పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధమని, రిజర్వేషన్లు 50%కి మించకుండా స్థానిక ఎన్నికల్లో సీట్లను నోటిఫై చేసేలా ఏపీ ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ మీద హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో మహిళలకు కూడా అవకాశాలు పెరగనున్నాయి. బీసీ కోటాలో మహిళలకు 50% రిజర్వేషన్ వర్తించనుంది. దీంతో పలువురు ఆశావహులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఏపీలో వచ్చే 2-3 నెలల్లోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇది అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కాశీరావు మరింత సమాచారం అందిస్తారు. కాశీరావు, చెప్పండి, మరి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై వేసిన ఈ పిల్ పట్ల ఉన్న అప్డేట్స్ ఏంటి? మహిళ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెంచినటువంటి రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో
ఈ అంశం ఇప్పుడు కీలకంగా మారింది. వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది తొలి న్యాయ పరీక్షగా భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను సవాల్ చేస్తూ తాండవ యోగేష్ అనే న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రామ పంచాయతీల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించనున్నారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ వంటి స్థానాలకు కూడా వర్తించనుంది. దీని ద్వారా స్థానిక పాలనలో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కూడా ఉంది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుపైనే ఇప్పుడు న్యాయపరమైనటువంటి వివాదం అయితే మొదలైంది. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించిపోతాయని చెప్పి పిటిషనర్ వాదిస్తున్నారు. రిజర్వేషన్లో 50% పరిమితిని దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులకు ఈ నిర్ణయం విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అందువల్ల స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50%కి మించకుండా సీట్లను నోటిఫై చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టునైతే కోరారు. ఈ అంశంపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా అయితే మారింది. రైట్ కాశీరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.